2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండీ కూటమిగా ఏర్పడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మరికొన్ని పార్టీలు ఇవన్నీ కలిసి ఇండీ కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఇండీ కూటమి బీటలు వారుతుంది అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి. హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేశాయి. మళ్ళీ మహారాష్ట్రలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేయలేదు. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి పట్టు లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎటువంటి ఇది లేదని తెలుసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఒంటరిగానే పోటీ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అదే ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చే అంశం. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది, అటు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఓటు చీలి బీజేపీ లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చేతిలో లేక చాలా వరకు ఒక విధంగా అంటే తలకాయ లేనట్లే కదా. ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీ, మరి ఢిల్లీనే బీజేపీ చేతులు లేకపోతే ఎట్లా? అందుకని బీజేపీ ఖచ్చితంగా ఢిల్లీని ఈసారి కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఆ అవకాశాన్ని అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఇచ్చినట్లయింది. ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఈ సమయంలో కాంగ్రెస్ కూడా కూరలో కరివేపాకులకు పోటీ చేస్తుంది. అయితే కొన్ని ఉచిత పథకాలు అయితే ప్రవేశపెట్టింది. అందులో భాగంగా నిరుద్యోగ యువతకి 8,500 రూపాయలు అయితే ప్రకటించడానికి సిద్ధమైంది. అలాగే ప్రకటించింది కూడా. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే ఇందులో నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కడైనా కంపెనీలో జాబ్ చేస్తే మాత్రమే వారికి కలిపి, వారి జీతంతో కలిపి 8,500 రూపాయలు ఇవ్వబడతాయి. లేదంటే లేదు. ఇది ఇంట్లో ఖాళీగా కూర్చొని తినేవారికి కాదు. నైపుణ్యాన్ని కనబరుచుకోవాలి. వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ప్రూఫ్ చూపించాలి. అలాగైతే వారి జీతంతో పాటు ఈ 8,500 రూపాయలు ఒక సంవత్సరం పాటు వేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.